యెస్. ఇక్కడ మనము నాన్ లేట్ రియాక్షన్‌లో ఏం జరుగుతుందనే విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. నాన్ లేట్ రియాక్షన్ అనేటువంటిది కాంతి ప్రమేయం లేకుండా జరిగేటటువంటి ఒక రియాక్షన్ ఇది. ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ రియాక్షన్. ఇట్ ఈస్ ఆల్సో మల్టీ స్టెప్ రియాక్షన్స్. ఇందులో కర్బన స్థాపన జరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ స్థాపన జరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ స్థాపన జరిగి గ్లూకోజ్ ఏర్పడుతుంది. గ్లూకోజ్ ఏర్పడుతుందనే విషయాన్ని ఇక్కడ 3 రకాలుగా మనం చూస్తాం. ఒకటి ఏందంటే, ఒకటి C3 సైకిల్, దీన్ని కెల్విన్ సైకిల్ అంటారు. రెండవది C4 సైకిల్, దీన్ని హచెన్-స్లాక్ వలయం అని పిలుస్తారు. ఇంకొకటి CAM సైకిల్. సో క్రసిలేషన్ యాసిడ్ మెటబాలిజం అనేటువంటి ప్రక్రియ ద్వారా కర్బన స్థాపన జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక ఇంకొక రియాక్షన్ కూడా ఉంది. ఆక్సిజన్ సమక్షంలో జరిగేటటువంటి ఇంకొక కర్బన స్థాపన, దీన్ని C2 వలయం అని పిలుస్తారు. దీన్ని ఫోటో రెస్పిరేషన్ అని పిలుస్తారు. ఈ ఫోటో రెస్పిరేషన్ అనే విషయాన్ని గురించి మనం డీటెయిల్గా మనం మాట్లాడతాం. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే కార్బన్ డయాక్సైడ్ అవైలబిలిటీ ఉంటుందో జరిగేటటువంటి రియాక్షన్ C3, C4, CAM. తర్వాత కార్బన్ డయాక్సైడ్ బదులుగా ఆక్సిజన్ అవైలబిలిటీ ఉందనుకోండి, జరిగే రియాక్షన్ ఫోటో రెస్పిరేషన్. సో ఫోటో రెస్పిరేషన్లో జరిగే ఈ వలయాలు 4 వలయాలు జరిగితే ఒక C3 సైకిల్కు సమానం అవుతాయి. 4 సార్లు జరగాలి. 4 సార్లు జరిగితే కానీ ఒక C3 సైకిల్కి సమానమైనటువంటి PGAలు ఏర్పడతాయి. 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్లు ఏర్పడతాయి. ఒకసారి జరిగినప్పుడు 3 ఏర్పడతాయి. 4 మూల 12 PGAలు కావాలి C3 సైకిల్ జరగడానికి, ఒక గ్లూకోజ్ అణువు ఏర్పడడానికి. సో కాబట్టి ఇక్కడ ఫోటో రెస్పిరేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వేస్ట్ ప్రాసెస్, బట్ సమ్టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద C3 plants. Why? Because in C3 plants sometimes oxygen released more. Then when oxygen released more at that time, in coordination with the 3 cell organelles like for chloroplast, peroxisomes and mitochondria, these 3 cell organelles are involved in the photorespiration. 3 రకాలైనటువంటి కణాంగాలు కలిసి ఈ యొక్క ఫోటో రెస్పిరేషన్ నిర్వహిస్తాయండి. ఈ నిర్వహించినప్పుడు ఎక్కువగా మనకు టైం పడుతుంది ఈ గ్లూకోజ్ ఏర్పడడానికి. అందుకే దీన్ని వేస్ట్ ప్రాసెస్గానే చెప్తాం. కానీ C4 మొక్కలో మాత్రం ఫోటో రెస్పిరేషన్ జరగదు. ఎందుకంటే అందులో క్రాంచ్ అనాటమీ ఉండడము, తర్వాత ఎప్పటికీ కార్బన్ డయాక్సైడ్ అవైలబిలిటీలోకి ఉండడము అనే అంశం దాంట్లో ఉంది. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ అవైలబిలిటీలో ఉంటే ఆ రియాక్షన్ జరగడానికి అవకాశం లేదు. ముఖ్యంగా రుబిస్కో అనేటువంటి ఎంజైమ్ ఉంది. దట్ రుబిస్కో ఎంజైమ్ ఏంటంటే దాని గురించి తర్వాత మనం మాట్లాడదాం. ఎందుకంటే C3, C4 సైకిల్ వచ్చినప్పుడు రుబిస్కో అనేటువంటి ఎంజైమ్ గురించి మాట్లాడతాం. రుబిస్కో ఎంజైమ్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ద డ్యూయల్ ఆస్పెక్ట్స్. సో ఇది ఆక్సిజనేజ్గా మనకు పనిచేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మామూలుగా మనం అక్కడ ఏం చెప్తున్నామంటే రుబిస్కో అంటున్నాము. C అనేటువంటిది కార్బాక్సిలేజ్ని చూపిస్తుంది. తర్వాత O అనేది ఆక్సిజనేజ్ని చూపిస్తుంది. సో ఆక్సిజనేజ్గా పనిచేసినప్పుడేమో ఆక్సిజన్ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. కార్బాక్సిలేజ్గా ఉన్నప్పుడేమో కార్బన్ డయాక్సైడ్ను అది తీసుకుంటుంది. సో కాబట్టి ఎంజైమ్ అనేటువంటిది 2 రకాలుగా పనిచేస్తుంది. దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ ఆక్సిజనేజ్ అండ్ యాక్టింగ్ యాజ్ ఏ కార్బాక్సిలేజ్. సో కార్బాక్సిలేజ్ అనేటువంటిది మాత్రం ఇక్కడ C3 సైకిల్లో మనం కనిపిస్తుంది. ఓకే, రైట్. సో తర్వాత ఈ చాప్టర్ లోపల మనకు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అనేటువంటి వాటి గురించి మనం మాట్లాడతాం. వాటి గురించి ఆల్రెడీ డీటెయిల్గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో ఒకసారి మనం ఇక్కడ చూద్దాము ఎక్కడెక్కడ ఏంటి అనేటువంటిది ఒకసారి రివిజన్ చేద్దాం. ఎందుకంటే ఇంతవరకు మనం చెప్పుకున్నాము, వాటి ఒకసారి రివిజన్ చేసుకుంటూ అసలైన విషయంలోకి వెళ్దాం. సో ఎర్లీ ఎక్స్పెరిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఆల్రెడీ చెప్పాం. వెరిగేటెడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటిది క్లోరోఫిల్ గురించి చెప్తుంది. మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఏమో మనకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని చెప్తుంది. లైట్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్ ఏమో లైట్ అవసరమని చెప్తుంది. జోసెఫ్ రీస్లీ మింట్ బెల్ జార్ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ ద రోల్ ఆఫ్ ఆక్సిజన్ గురించి చెప్తుంది. జాన్ హింజన్ హౌస్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తుందంటే సన్లైట్ అనేటువంటిది ప్యూరిఫైడ్ ద ఎయిర్ అనే విషయాన్ని మనకు చెప్పడం జరుగుతుంది. జూలియస్ వాన్ సాక్స్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పిన విషయం తీసుకున్నట్టయితే క్లోరోఫిల్ ప్రొడక్షన్ ఆఫ్ క్లోరోఫిల్ అనేటువంటిది ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్లో ఇన్వాల్వ్ అవుతుందని మనకు చెప్తుంది.
టీడబ్ల్యూ ఎంగిల్మెన్ అనేటువంటి వ్యక్తి ప్రిజమ్ను ఉపయోగించి అనేక రకాలైనటువంటి కాంతులను విడగొట్టడం జరిగింది. స్ప్లిట్ ఆఫ్ లైట్ విత్ యూజింగ్ ఆఫ్ క్లాడోఫోరా అండ్ ఎరోబిక్ బ్యాక్టీరియాను ఉపయోగించి ఎప్పుడైతే మనకు కాంతిని మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు, ముఖ్యంగా బ్లూ కలర్, రెడ్ కలర్ కాంతి ఇచ్చినప్పుడు ఫోటోసిస్ బాగా ఎక్కువగా జరుగుతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి నెయిల్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పినటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇట్ ఈస్ లైట్ డిపెండెంట్ రియాక్షన్ అన్నాడు. ఇన్ విచ్ హైడ్రోజన్ ఫ్రమ్ ది సూటబుల్ ఆక్సిడైజబుల్ కాంపౌండ్, ఓకే, హైడ్రోజన్ ఫ్రమ్ suitable oxidizable compound reduces the carbon dioxide to carbohydrates అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ అప్పుడున్నటువంటి రియాక్షన్ ప్రకారంగా తీసుకున్నట్టయితే 2H2A plus CO2 gives rise to, in the presence of light, 2A and CH2O అంటే కార్బోహైడ్రేట్ ప్లస్ H2O. ఇది మనము ఈ రియాక్షన్ చూస్తాం. సో ఇవన్నీ కూడా తర్వాత ఏమైందంటే అసలైన రియాక్షన్ మార్పు చెందింది. అదేంటంటే 6CO2 12H2O gives rise to, in the presence of light and chloroplast, the production of glucose and 6H2O and 6O2 అనే రియాక్షన్ చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత చూసినట్టయితే నెక్స్ట్ కమింగ్ టు దట్ వాట్ ఈస్ ద సైట్ ఆఫ్ ది ఫోటోసింథసిస్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, ద ఫోటోసింథసిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ cell organelle which is present in the green parts, especially leaves and green areas ఎక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెండర్ స్టెమ్ దగ్గర కూడా గ్రీన్ పార్ట్స్ ఉంటాయి, అక్కడ అందులో కూడా ఉంటుంది. ఈవెన్గా టెండర్గా ఉన్నటువంటి గ్రీన్ ఫ్రూట్స్ కానీ అలాంటి దాంట్లో కూడా ఈ క్లోరోఫిల్ అనేది మనకు కనిపిస్తుంది, గ్రీన్గా ఉండడానికి గల కారణం. సో దిస్ ఏ ద క్లోరోప్లాస్ట్. సో వన్ ఆఫ్ ది ప్లాస్టిడ్, మీకు అందరికీ తెలుసు ప్లాస్టిడ్ గురించి. సో ప్లాస్టిడ్స్ లోపల ఈ డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్స్, దీస్ ప్లాస్టిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్గా మీకు తెలుసు. వన్ ఈజ్ ద ల్యూకోప్లాస్, దీన్ని శ్వేతరేణువులు అంటారు. రెండవది వర్ణరేణువులు, ఇవి క్రోమోప్లాస్ట్ అని పిలుస్తారు. ఈ వర్ణద్రవ్యాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల రంగును వ్యక్తం చేస్తాయి. తర్వాత హరితరేణువు అన్నాం. హరితరేణువు ఆకుపచ్చగా ఉంటుంది. ఈ ఆకుపచ్చగా ఉన్నటువంటి హరితరేణువు వల్ల కిరణీల సమీకరణ జరుగుతుంది. అయితే శ్వేతరేణువులు అనే ప్లాస్టిడ్ల వల్లనేమో ఆహార పదార్థాలు నిల్వ చేస్తాయి. అందులో రకంగా మీరు గమనించినట్లయితే అమైలోప్లాస్ట్ అన్నాము, పిండి పదార్థాలను. తర్వాత ఎలిరోప్లాస్ట్ అన్నాము, ప్రోటీన్లు. ఇలియోప్లాస్ట్ అన్నాము, క్రొవ్వులను నిల్వ చేసేటటువంటి ప్లాస్టిడ్స్ అవి శ్వేతరేణువులు. క్రోమోప్లాస్ట్ అన్నప్పుడు క్రోమోప్లాస్ట్ లోపల మనకు ఫైకోబిలిన్ పిగ్మెంట్స్ ఉంటాయి, మిగతా వర్ణద్రవ్యాలు కూడా ఉంటాయి. ఉండడం వల్ల డిఫరెంట్ కలర్స్ వ్యక్తం చేయడం జరుగుతుంది. దానివల్ల మొక్కల లోపల చాలా భాగాలు రకరకాల రంగులు వ్యక్తం చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ఫ్రూట్స్ కలర్స్తో ఉంటాయి, కొన్ని సీడ్స్ కూడా కలర్లో ఉంటాయి, లీఫ్లు కలర్గా ఉంటాయి. ఈ కలర్స్ రావడానికి ముఖ్య కారణము క్రోమోప్లాస్ట్ అనే ప్లాస్టిడ్స్ అండి. ప్లాస్టిడ్స్ కలిగి ఉండడం మొక్కల యొక్క లక్షణం, ప్లాస్టిడ్స్ లేకుండా ఉండడం జంతువుల యొక్క లక్షణంగా మనం చెప్తాం, డిఫరెన్షియేషన్లో చెప్తాం. సో హరితరేణు గురించి మాట్లాడదాం. హరితరేణు వెరీ వెరీ ఇంపార్టెంట్ సెల్ ఆర్గనెల్. దీన్ని బాగా అర్థం చేసుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. మీరు చూడండి, ఇక్కడ ఈ యొక్క క్లోరోప్లాస్ట్ లోపల మనకు 2 మెంబ్రేన్స్ ఉన్నాయి, చూసారా? ఈ 2 మెంబ్రేన్స్ లోపల బయటి ఒకటి అవుటర్ మెంబ్రేన్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్. సో అవుటర్ మెంబ్రేన్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్ అనేటువంటి 2 పొరలు ఉన్నాయి. 2 పొరల మధ్య ఉన్నటువంటి స్థలం కూడా ఉంది. ఆ స్థలం ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఈ కలర్లో ఇక్కడ ఈ యొక్క స్థలాన్ని పెరిప్లాస్టిడియల్ స్థలం అని పిలుస్తారు. పెరిప్లాస్టిడియల్ స్థలం, పెరిప్లాస్టిడియల్ స్పేస్ అని పిలుస్తారు. తర్వాత ఇందులో ఈ యొక్క హరితరేణువు లోపల స్నిగ్ధమైనటువంటి పదార్థం, దీంట్లో ద్రవ పదార్థం నిండి ఉంది. అది ఎటువంటి కలర్ లేకుండా ఉంది, వర్ణము లేకుండా ఉంది. దీన్ని మనము ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే స్ట్రోమా అని పిలుస్తారు, లేదా తెలుగులో అయితే ఆవర్ణిక అని పిలుస్తారు. ఆవర్ణిక అంటే వర్ణము లేనిది, అంటే ఈ స్ట్రోమా. సో వర్ణము లేనటువంటి స్ట్రోమా అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా
అనేక రకాలైనటువంటి ఎంజైమ్స్, ముఖ్యంగా కర్బన స్థాపనను కలిగించేటటువంటి ఎంజైమ్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కర్బన స్థాపన జరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించబడుతుంది. తర్వాత ఇంకోటేంటంటే కర్బన స్థాపన వల్ల గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఈ గ్లూకోజ్ ఏర్పడేటువంటి అంశము మనకు రకరకాలుగా కనిపిస్తుంది. అంటే C3 వలయం ద్వారా, C4 వలయం ద్వారా, CAM వలయం ద్వారా కూడా కర్బన స్థాపన జరగవచ్చు. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ద క్లోరోప్లాస్ట్, అంటే హరిత రేణు గురించి మాట్లాడుతున్నాం. సో స్ట్రోమా అనేటువంటిది ఇక్కడ గమనించినట్టయితే ఇది స్నిగ్ధమైనటువంటి పదార్థం. ఈ పదార్థం లోపల అనేక రకాల ఎంజైమ్స్ ఉన్నాయి, నీరు ఉంది, అన్ని రకాల పదార్థాలు ఇందులో ఉన్నాయి, మాలిక్యూల్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కర్బన స్థాపన జరుగుతుంది, అంటే కార్బన్ డయాక్సైడ్ యొక్క స్థాపన జరుగుతుంది. రైట్, మళ్ళీ ఇదేంటివి ఇక్కడ కనిపించేటటువంటి ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉన్నాయి. ఏంటివి ఇవి అంటే థైలకాయిడ్స్, త్వచాలు ఇవన్నీ కూడా పటలికా రాసులు, ఆవర్ణిక రాసులు అంటాం. చూడండి, ఇవి ఈ యొక్క మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానిపై ఒకటి అమరి ఉన్నాయి. స్టిక్కీ ఆఫ్ థైలకాయిడ్ మెంబ్రెయిన్స్ ఆర్ నోన్ యాజ్ ఎ గ్రానం అంటారు. పటలికా రాసులు, పటలిక అని పిలుస్తారు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే స్ట్రోమా లామెల్లా అన్నాడు, అంటే ఆవర్ణిక రాశి. పటలికా రాశి, ఇక్కడ ఒక పటలికా రాశి, ఈ రెండింటికి వారధిగా ఉన్నటువంటి ఇది మనకు ఆవర్ణిక రాశి. ఓకే, సో ఈ పటలికా రాసుల యొక్క పై భాగంలో, అంటే మన గ్రీన్ కలర్గా కనిపిస్తుంది చూడండి, ఈ పై భాగంలో ఈ యొక్క కలర్ ఉండడానికి గల కారణం ఏమిటంటే ఆ త్వచాల లోపల రకరకాల వర్ణద్రవ్యాలు ఉన్నాయి. ఇది మనం గమనించాలి. ఈ వర్ణద్రవ్యాలు ఏమై ఉంటాయి అనే విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ వర్ణద్రవ్యాల లోపల క్లోరోఫిల్ A, క్లోరోఫిల్ B, తర్వాత కెరోటిన్, జాంతోఫిల్ అనేటువంటి వర్ణద్రవ్యాలు ఉన్నతమైనటువంటి మొక్కల్లో కనిపిస్తాయి. క్రింది తరగతుల్లో మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్న విషయం ఏమిటంటే క్లోరోఫిల్ A, క్లోరోఫిల్ B కలిగినటువంటి హరిత వర్ణ శేవలాలు, క్లోరోఫిల్ A, క్లోరోఫిల్ C అయినటువంటి గోధుమ వర్ణం శేవలాలు, క్లోరోఫిల్ A, క్లోరోఫిల్ D కలిగినటువంటి రెడ్ అంటే ఎరుపు వర్ణ శేవలాలను మనం చూసాం. అలా కాకుండా ఇంకా చాలా రకాల క్లోరోఫిల్స్ ఉన్నాయి, A, B, C, D అని కూడా ఉన్నాయి. కానీ వివిధ రకాల శైవలాల్లో అవన్నీ కూడా కనిపిస్తాయి. కానీ ఉన్నతమైన మొక్కల్లో మాత్రం క్లోరోఫిల్ A, క్లోరోఫిల్ B కనిపిస్తుంది. వీటి యొక్క కాంబినేషన్ లోపల వర్ణద్రవ్య వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ యొక్క గ్రానా థైలకాయిడ్స్ లోపల మనం గమనించినట్టయితే ఈ గ్రానా థైలకాయిడ్స్లో మనకు ఆకుపచ్చగా ఉన్నటువంటి త్వచం లోపల వర్ణద్రవ్యాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా వర్ణద్రవ్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు 2 వర్ణద్రవ్య వ్యవస్థలు ఉన్నట్టుగా కనుగొన్నారు. ఇక్కడ ఒకే వర్ణద్రవ్య వ్యవస్థ ఉండడం కనుగొన్నారు. ఆ వర్ణద్రవ్య వ్యవస్థ గురించి మాట్లాడదాం. 1 and 2 ఇక్కడ 1. సో 1 and 2ల వల్ల అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. ఇక్కడేమో చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇందులో కూడా చక్రీయ రవాణా జరగవచ్చు. ఎప్పుడైతే అవతల ఉన్నటువంటి రెండవది యాక్టివేట్ కాకపోతే ఒకటే యాక్టివేట్ అయింది అనుకున్నప్పుడు అక్కడ కూడా సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా జరగవచ్చు. ఇక్కడ దీంట్లో చూసేస్తే అప్రెస్డ్, నాన్ అప్రెస్డ్ పార్ట్స్ ఉంటాయండి. ఇందులో కూడా మనకు సాధారణంగా ముడతలు అనేవి ఒకదానిపై ముడతలు ఉంటాయి కదా, ఆ ముడతలు ఎట్లా ఉంటాయంటే ఒకదానికి కూడా అతికి ఉండేటువంటి ఒకటి బయటికి వచ్చినట్టు ఉంటాయి. ఇది చూడండి, ఇది బయటికి వచ్చినటువంటి ఇది నాన్ అప్రెస్డ్ పార్ట్. ఇది పక్క కూడా నాన్ అప్రెస్డ్ పార్ట్ ఉండవచ్చు. నాన్ అప్రెస్డ్ పార్ట్ లోపల సాధారణంగా 1 అనేటువంటి వర్ణద్రవ్య వ్యవస్థ ఉంటాయి. అప్రెస్డ్ పార్ట్ లోపల 1 and 2 రెండు కూడా ఉంటాయి. ఇది ఒక. సో కాబట్టి హరితరేణి యొక్క నిర్మాణం పరిశీలిస్తే ఇందులో మనకు 2 రకాలైనటువంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఈ 2 నిర్మాణాలు గ్రానం అండ్ గ్రానా లామెల్లా అండ్ స్ట్రోమా లామెల్లా. గ్రానా లామెల్లా, స్ట్రోమా లామెల్లా అనేటువంటి ఈ 2 కూడా కాంతి చర్యలో పాల్గొంటాయి, లైట్ రియాక్షన్. సో లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఈజ్ టేక్స్ ప్లేస్ ద గ్రానా లామెల్లా అండ్ స్ట్రోమా లామెల్లా అండ్ కార్బన్ డయాక్సైడ్ ఫిక్సేషన్ ఈజ్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్ట్రోమా. ఇది మనం చూడవచ్చు. సో దిస్ ఈజ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సెల్ ఆర్గనెల్స్, రైట్. ఈ సెల్ ఆర్గనెల్స్ లోపల చూడండి, ఇక్కడ ఇంకొక విషయం చూస్తున్నాం. హౌ మెనీ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్, దీని గురించి మనం మాట్లాడాలి.
ఏ రకమైనటువంటి పిగ్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి? పిగ్మెంట్స్ ఆర్ సబ్స్టెన్సెస్ దట్ హ్యావ్ అన్ ఎబిలిటీ టు అబ్జార్బ్ లైట్ at a specific wavelengths. So pigments can be separated from leaves by means of the paper chromatography. సో పేపర్ క్రోమటోగ్రఫీ ప్రకారంగా మనము హరిత రేణువులో ఉన్న పిగ్మెంట్స్ను సపరేట్ చేయవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే, సో హియర్ మీరు గమనించినట్టయితే పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ అన్నాం కదా. హౌ మెనీ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ చెప్తున్నాం. సాధారణంగా మనకు కెన్ సీ దట్ క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, జాంతోఫిల్ అండ్ కెరోటిన్స్. సో ఇక్కడ గమనించినట్టయితే క్లోరోఫిల్ ఏ అనేటువంటిది మనకు ఎట్లా కనిపిస్తుందంటే బ్లూ గ్రీన్గా కనిపిస్తుంది. బ్రైట్ బ్లూ గ్రీన్ ఇన్ క్రోమటోగ్రామ్. ఓకే, నీలి ఆకుపచ్చగా కనిపించేదేమో క్లోరోఫిల్ ఏ. దీని యొక్క ఫార్ములా C55H72O5N4Mg. అదేవిధంగా మన క్లోరోఫిల్ బి ఉంది. క్లోరోఫిల్ బి ఇది ఎట్లా ఉంటుందంటే పసుపు ఆకుపచ్చగా ఉంటుంది, ఎల్లో గ్రీన్. అదేమో నీలి ఆకుపచ్చగా ఉంటుంది క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చగా ఉంటుంది. దీని యొక్క ఫార్ములా C55H70O6N4Mg. దానికి దీనికి తేడా ఏంటంటే అక్కడేమో దానికి దీనికి పోలిస్తే ఇందులో 2 హైడ్రోజన్లు తక్కువ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఎక్కువ ఉంది. అంటే H2O అంటే 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ ఎక్కువ ఉండేటువంటి అణువు బి. తక్కువ ఉన్నటువంటిది చూడండి, హైడ్రోజన్లు తక్కువ ఉన్నాయి ఇక్కడ, అక్కడ హైడ్రోజన్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడేమో ఆక్సిజన్ ఒకటి తక్కువ ఉంది, ఇక్కడ ఒకటి ఎక్కువ ఉంది. అంటే దట్ మీన్స్ ఓన్లీ H2O అనేటువంటి డిఫరెన్స్నే మనం చూస్తాం ఇక్కడ. సో C55H72O5N4Mg అంటే ఇక్కడ హైడ్రోజన్లు 72 ఉన్నాయి, ఇక్కడ చూస్తే హైడ్రోజన్లు 70 ఉన్నాయి. అక్కడ ఆక్సిజన్లు 5 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక అణువులోనేమో 2 హైడ్రోజన్లు ఎక్కువ ఉన్నాయి, ఒక అణువులో ఆక్సిజన్ ఎక్కువ ఉంది, అంతే డిఫరెన్స్. క్లోరోఫిల్ ఏలో హైడ్రోజన్లు ఎక్కువ ఉన్నాయి, ఆక్సిజన్ తక్కువ ఉంది. అదేవిధంగా క్లోరోఫిల్ బిలో హైడ్రోజన్లు తక్కువ ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఎక్కువ ఉంది. సో దట్ ఈస్ డిఫరెన్స్. క్లోరోఫిల్ ఏ C55H72O5N4Mg అండ్ క్లోరోఫిల్ బి C55H70O6N4Mg. సో yellow green and blue green, right? నెక్స్ట్ జాంతోఫిల్స్. సో సాధారణంగా మనకు కెరటనాయిడ్స్ అంటారు. కెరటనాయిడ్స్ అంటే దర్ ఆర్ 2 టైప్స్, కెరోటిన్, జాంతోఫిల్. సో కెరటనాయిడ్స్ లోపల జాంతోఫిల్స్ అన్నప్పుడు ఇక్కడ C40H56O2. C40H56O2 ఇది మనకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది. పసుపు రంగులో కనిపించే వర్ణద్రవ్యము జాంతోఫిల్. తర్వాత నెక్స్ట్ ఎల్లో ఆరెంజ్ కలర్లో కనిపించేదేమో మన కెరోటిన్. సో C40H56. సో ఈ రకంగా మనకు కెరోటిన్స్ అనేటువంటివి మనకు ఈ రకంగా కనిపిస్తాయి. ఈ 4 రకాలైనటువంటి వర్ణద్రవ్యాలు ఈ యొక్క దీంట్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో నౌ సీ దట్ what is the role of various pigments are placed in the photosynthesis. వేరియస్ రోల్స్ అనేటువంటి ఎట్లా ఉన్నాయో మనం ఆ విషయాన్ని మనం పరిశీలిద్దాం. సో ఇక్కడ మనకు చాలా రకాల గ్రాఫ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇది చూడండి ఇక్కడ, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, కెరటనాయిడ్స్ వాటి యొక్క గ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. ఈ గ్రాఫ్స్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో ఏంటంటే ఇక్కడ ఏ గ్రాఫ్లో ముఖ్యంగా చూడండి, క్లోరోఫిల్ ఏ తర్వాత క్లోరోఫిల్ బి ఒక్కొక్క అణువు ఒక్కొక్కసారి వాటి యొక్క ప్రభావాన్ని ఎక్కువ